నమస్కారం. చిక్కాల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం నగరంలోని పిఎన్ కాలనీ 2వ లైన్లో విశ్రాంత న్యావీ అధికారి ఏవి రత్నం నివాసంలో ఆదివారం రాత్రి దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో కిటికీని తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగులు బీరువా తాళాలు పగలగొట్టి సుమారు 4 నుంచి 5 తులాల బంగారు ఆభరణాలు, నల్లపూస దండను చోరీ చేసినట్లు సమాచారం. పక్కింటి వారి సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో వేలిముద్రలు సేకరించారు. బాధితులు ఇంటికి చేరుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం నగరంలోని అతి పురాతన ఆలయమైన శ్రీ కోదండ రామాలయంలో సుదర్శనిష్ఠి, లక్ష్మీనారాయణిష్ఠి సహిత మహా కుంభాభిషేక కార్యక్రమాలు శనివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలను శ్రీమాన్ చామర్తి శ్రీనివాసాచార్యులు తమ శిష్య బృందంతో కలిసి ఆలయ ప్రధాన అర్చకులు శేషాచార్యుల నేతృత్వంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. సుదర్శనేష్ఠి, లక్ష్మీనారాయణేష్ఠి సహిత మహాకుంభాభిషేకంలో భాగంగా సోమవారం ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, నిత్య తిరువారాధన, అవగాహన మండపములకు ఆరాధన, బాలభోగ నివేదన, మంగళ శాసనం, సాత్తు మురై కార్యక్రమాలను పండితులు నిర్వహించారు. ఉదయం 8 గంటలకు శ్రీ లక్ష్మీనారాయణేష్ఠి కార్యక్రమాన్ని ఋత్వికులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తుల చేత శాస్త్రోక్తంగా శ్రీ లక్ష్మీనారాయణేష్ఠి ప్రధాన మండప ఆవాహన, భక్తుల చేత మండప ఆవాహనలు చేయించి హోమం, పూజా కార్యక్రమాన్ని నిర్వహింపజేశారు. ఈ లక్ష్మీనారాయణేశ్వరి ద్వారా అఖండ ధనప్రాప్తి, దాంపత్య సుఖం, సౌభాగ్యం లభించినని, లక్ష్మీ కటాక్షం ద్వారా గృహ సంతాన సాఫల్యం, విద్యా యోగం, ఉద్యోగ లాభం కలుగునని పండితులు భక్తులకు వివరించారు. మంగళవారం ఉదయం సుప్రభాత సేవ, నిత్య తిరువారాధన, వేదఘోష, అవాహిత మండపములకు తిరువారాధన, బాలభోగ నివేదన, మంగళ శాసనం, సాత్తుమూరై కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 8 గంటలకు 1008 కలశాలకు అలంకార కార్యక్రమాలు నిర్వహించారు. మండపంలో నిక్షేపను 12 పుష్కర జలాలు, నదీ జలాలు, తటాక జలాలు, ఆకాశగంగా, సర్వ ఔషధాలు, సుగంధ ద్రవ్యాలు, చతుర్వేద మంత్రాలతో 21 మంది ఋత్వితులతో 50 మంది దంపతుల చేత పూజలు నిర్వహించారు. హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్పీ లక్ష్మణమూర్తి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయదేవితో కలిసి ఆయన అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలు పెండింగ్లో లేకుండా తగు పరిశీలన చేసి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా సమస్యలకు సంబంధించి వివిధ శాఖలకు పరిష్కారం కోరుతూ వచ్చిన 145 అర్జీలను స్వీకరించారు. అర్జీల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయదేవి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని రైస్ మిల్లర్స్ కళ్యాణ మండపంలో ఇటీవల మరణించిన మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చీపురు శ్రీకాంత్ సంస్మరణ సభను నిర్వాహకులు ఈరోజు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాంత్ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోని గారా, శ్రీకాకుళం మండలాల్లో పలువురిని మాజీ మంత్రి పరామర్శించారు. చిన్న వయసులో మరణించడం చాలా బాధాకరం. మరణం ఎవరికైనా తప్పనిదే అవ్వచ్చు, కానీ చిన్న వయసులో అకాలంగా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులతో సహా స్నేహితులు, బంధువులు అందరూ ఆవేదనకు గురవుతారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్టు చేసి 2.80 లక్షల విలువైన నగదు, బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్ తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు ముండి గణేష్, అత్తే నాగరాజు, శాసనం గ్రామం, పలాస మండలానికి చెందినవాడిని అరెస్టు చేశారు. విచారణలో భాగంగా బాధిత మహిళకు మత్తు కలిపిన పానీయం ఇచ్చి ఇంట్లోని నగదు, బంగారు వస్తువులను దొంగిలించినట్లు బయటపడింది. 3 నిందితులను అదుపులోకి తీసుకుని దొంగిలించిన సొత్తును పూర్తిగా రికవరీ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఆస్తుల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీస్ బృందాన్ని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి అభినందించారు. 7th రోజు మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. అందులో రోటరీ నగర్, కాశీబుగ్గలో రోటరీ నగర్లో ఒక థెఫ్ట్ అయిందని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది. అందులో 5 తులాస్ గోల్డ్ పోయిందని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది. సో దీనిలో భాగంగా సునీత పాత్ర ఈవిడ బాటా షోరూంలో పనిచేస్తుంటుంది కాశీబుగ్గలో. ఈవిడ ఇంట్లో 5 తులాస్ గోల్డ్ పెట్టి మార్నింగ్ షాప్కి వెళ్ళింది. ఇంటి తాలూకా బీరువా కీస్, ఇంటి కీస్ తన దగ్గర ఒక సెట్ ఉంటుంది. తన కొడుకు ఒక 7 years అబ్బాయి
ఆ అబ్బాయి దగ్గర కూడా ఒక సెట్ ఉంటుంది. అంటే ఈ అబ్బాయి ఏదైనా ఎర్లీగా ఇంటికి వచ్చేస్తే ఇంట్లో ఉండడం కోసం ఆ అబ్బాయి దగ్గర ఒక సెట్ కీస్ పెట్టింది. ఇందులో శ్రీనివాసరావు అని అక్యూజ్డ్, తను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుంటాడు. ఎవరైతే ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిందో ఆవిడ, వాళ్ళ హస్బెండ్ అండ్ ఈ శ్రీనివాసరావు ఇద్దరు కూడా ఎలక్ట్రికల్ వర్క్స్ చేస్తుంటారు. అక్కడి నుంచి వాళ్ళకి పరిచయం ఉంది. అలాగే శ్రీనివాసరావు కూడా నాలెడ్జ్ ఉంది, అంటే ఈ అబ్బాయి దగ్గర కూడా ఒక సెట్ కీస్ ఉంటాయని చెప్పేసి ఐడియా ఉంది. ఈ శ్రీనివాసరావు వాళ్ళ అమ్మాయి వీళ్ళ అబ్బాయి కూడా ఒకే స్కూల్లో చదవడం వల్ల అతను వెళ్ళి అబ్బాయి దగ్గర ఉన్న కీస్ని తీసుకుని వచ్చి ఈ రోటరీ నగర్లో వీళ్ళ ఇంట్లో వెళ్ళి దొంగతనం చేశాడు. దీనికి గాను నాగరాజు అన్న బీరో వర్కర్ ఒకడు హెల్ప్ చేశాడు. సో ఇద్దరు కూడా వెళ్ళి ఈ 5 తులాస్ గోల్డ్ని థెఫ్ట్ చేశారు. దీన్ని మనం ట్రేస్ చేయడం జరిగింది. దాన్ని కూడా అరెస్ట్ చేయడం. ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన అంబేద్కర్ వాది రాయ్ వేణుగోపాల్ను సోమవారం శ్రీకాకుళం నగరంలోని ఎన్జిఓ హోంలో ఘనంగా సత్కరించారు. ఉద్యోగ సంఘాలతో పాటు దళిత, గిరిజన, బహుజన, మైనార్టీ సంఘాల జేఏసీ నాయకులు, వ్యాపార, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని అభినందనలు తెలిపారు. జిల్లా నాయకులు హనుమంతు సాయిరాం, చల్లా శ్రీనివాసరావు, చౌదరి పురుషోత్తమ నాయుడు తదితరులు వేణుగోపాల్ను సన్మానించారు. ఈ సందర్భంగా రాయ్ వేణుగోపాల్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాజీ లేని పోరాటం సాగిస్తారన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులను కూడా చిరు సత్కారం చేశారు. వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సిక్కోలు కళలకు పుట్టినిలని, సినీ రంగంలో సిక్కోలు మార్కును ప్రతిష్టాత్మకంగా చూపించేలా యువత ఎదగాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు. నగరంలోని బాపూజీ కళామందిర్లో ఆదివారం పీకే ఎంటర్టైన్మెంట్స్ 4వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సిక్కోలు లఘు చిత్రోత్సవ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ యువత ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో పీకే ఎంటర్టైన్మెంట్స్ ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి తాము ఎంచుకున్న రంగంలో ఉన్నతంగా ఎదగాలని సూచించారు. అనంతరం పలు విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పీకే ఎంటర్టైన్మెంట్స్ వ్యవస్థాపకులు సతవాడ ప్రసాద్, రామకోటి కీర్తి, నారా హర్షవర్ధన్ తదితరులు మాట్లాడుతూ సిక్కోలు కళారంగానికి కొత్త వైభవం తీసుకురావడమే తమ లక్ష్యమని, యువతకు వివిధ రంగాల్లో అవకాశాలు కల్పించడమే కట్టుబడి ఉన్నామని తెలిపారు. పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన చిత్రాలతో పాటు పాల్గొన్న ప్రతి చిత్ర బృందానికి, అలాగే ప్రతిభ కనబరిచిన కళాకారులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రచయిత అట్టడ అప్పలనాయుడు, సినీ దర్శకుడు మోహన్ శ్రీవత్స, పుక్కల రాజేంద్ర, గాయత్రి కళాశాల అధినేత సంయుక్త, నగర ప్రముఖులు, లయన్స్, రోటరీ, జేసీఐ ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతి రాజధాని కోసం సేకరిస్తున్న భూముల్లో వక్ఫ్ ఆస్తులను మినహాయించాలని శ్రీకాకుళం జిల్లాలో ముస్లిం పెద్దలు సోమవారం గ్రీవెన్స్లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు ఎంఏ బేగ్ రఫీలు మాట్లాడుతూ అమరావతి నిర్మాణం కోసం గుంటూరులోని మంగళగిరి మండలంలో సుమారు 71 ఎకరాల వ్యవసాయ భూమిని సేకరిస్తున్నట్లు ఇచ్చిన నోటిఫికేషన్ను తక్షణమే రద్దు చేయాలని కోరారు. గ్రీవెన్స్లో వినతిపత్రం అందజేసిన వారిలో సిరాజుద్దీన్, షుకూర్ భాయ్ తదితరులు ఉన్నారు. ఆర్టీసీ బస్టాండ్లో గజగజ వణుకుతూ వికటజీవిగా పడి ఉన్న వ్యక్తి మీడియా కంటపడగా రెడ్ క్రాస్ ప్రతినిధులు 108 ద్వారా రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి ఈరోజు తరలించారు. రాజాం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిబాబు రాజాం టౌన్ సిఐకు సమాచారం అందించి 108 ద్వారా ఆసుపత్రిలో చేర్పించి మీడియా వ్యక్తులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు మానవత్వం చాటుకున్నారు. ఆ వ్యక్తికి ఆసుపత్రిలో వైద్య సేవలు అందుతున్నాయి. ఈ కార్యక్రమంలో సంతోష్ కుమార్, రాజేష్, చందు, రెడ్ క్రాస్ ప్రతినిధి, జాతీయ యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య కుమార్, రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్తసాయి ప్రశాంత్ కుమార్ తదితరులు ఉన్నారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోరుతూ శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశంలో జాబ్ క్యాలెండర్పై ప్రకటన చేయడంతో పాటు నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలైన ఖాళీల భర్తీ, నిరుద్యోగ భృతి, వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు, మెగా డిఎస్సి నిర్వహణ వంటి అంశాలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల రవాణా వ్యవస్థను మెరుగుపరచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ రహదారుల బలోపేతం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏపీఆర్ఆర్ఎస్పీ ఫేజ్ 1 కింద శ్రీకాకుళం నియోజకవర్గంలోని పలు కీలక రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ రహదారుల దుస్థితిని మార్చేందుకు కంకణం కట్టుకుందని తెలిపారు. ఇందులో
అందులో భాగంగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా జీవో ఆర్టీ నెంబర్ 64ను విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా 2,123 కోట్లతో 1,392 రహదారుల పనులకు రివైజ్డ్ పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ సంతాప సభను ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నిజాయితీ రాజకీయాలను జీవిత ధ్యేయంగా తీసుకుని ప్రజాసేవకు అంకితమైన నాయకుడు గుండా అప్పల సూర్యనారాయణ అని కొనియాడారు. చిన్న స్థాయి పదవితో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి నిరంతర కృషి అచంచల నిబద్ధతతో మంత్రి స్థాయికి ఎదగడం ఆయన అంకిత భావానికి నిదర్శనమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ప్రజా ఫిర్యాదులు చట్ట పరిధిలో పరిష్కారం చూపాలని పోలీస్ అధికారులను అదనపు ఎస్పీ కెవి రమణ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో అదనపు ఎస్పీ 53 మంది ఫిర్యాదుదారుల నుంచి విడుదల స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలు తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు వారి వివరాలు సంబంధిత పోలీస్ అధికారులకు తక్షణమే ఫోన్ ద్వారా సంబంధిత పోలీస్ అధికారులకు తెలియజేసి చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. అర్జీదారుల వద్దకు స్వయంగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేయకుండా తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని అదనపు ఎస్పీ కెవి రమణ అధికారులను ఆదేశించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఈరోజు ఉదయం హెచ్ఎల్ ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, కార్యనిర్వహణ అధికారి ప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ నెల 21వ తేదీ నుంచి 3 రోజుల పాటు శ్రీకాకుళం పట్టణంలోని బాపూజీ కళామందిర్లో జాతీయ స్థాయి ఆహ్వాన నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు శ్రీ సుమిత్రా కళా సమితి అధ్యక్షులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలోని శ్రీ సుమిత్రా కళా సమితి కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో శంకర్ శర్మ మాట్లాడుతూ కొన్న చిన్నారావు చిన్నమ్మడు చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 21వ తేదీన మాయాజాలం, తరమెల్లి పోతున్నదో, 22న సమయం, సూక్తం, 23న మమ్మల్ని బతకనివ్వండి, నిన్ను నువ్వు గెలుచుకో అనే నాటికలు ప్రదర్శిస్తారన్నారు. అనంతరం కార్యక్రమం వివరాలు తెలిపే బ్రోచర్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో శ్రీ సుమిత్ర సమితి ప్రతినిధులు కొంకెన మురళీధర్, నక్క శంకర్రావు, మండవల్లి రవి, వివిఆర్ మూర్తి, కిల్లాన ఫల్గుణరావు, ప్రధాన విజయరాం, కొమనపల్లి సురేష్, పందిరి సంగీత తదితరులు పాల్గొన్నారు. చట్టానికి వ్యతిరేకంగా వార్తలు రాయరాదని సిఆర్ మీడియా అకాడమీ అధ్యక్షులు అలపాటి సురేష్ వెల్లడించారు. సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సోంపేటలోని వివిఆర్ ఫంక్షన్ హాల్లో 2వ రోజు జిల్లా గ్రామీణ విలేకరుల పునశ్చరణ తరగతులను మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడుతూ సిఆర్ అకాడమీ తరపున నిర్వహిస్తున్న పునశ్చరణ శిక్షణ తరగతులను గ్రామీణ పాత్రికేయులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. భారత చట్టాలకు వ్యతిరేకంగా వార్తలు ప్రజెంటేషన్ చేయరాదని స్పష్టం చేశారు. మన రాత వలన మన పక్కన ఉన్న వారికి ఇబ్బంది ఉండకూడదని తెలిపారు. మనం రాసే వార్త సరి చూసుకోవాలని చెప్పారు. చట్టాలు, పత్రికా స్వేచ్ఛల గురించి తెలుసుకోవాలన్నారు. 2 రోజుల పునశ్చరణ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని మరింత నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం పునశ్చరణ తరగతుల్లో పాల్గొన్న జర్నలిస్టులకు సర్టిఫికేట్లు అందజేస్తారు. ఈ సమావేశంలో ప్రజాశక్తి దినపత్రిక సంపాదకులు తులసిదాస్, సీనియర్ జర్నలిస్ట్ డి సోమసుందర్, సీనియర్ పాత్రికేయులు బెందాలం కృష్ణారావు, సీనియర్ జర్నలిస్ట్ నలి ధర్మారావు, సిఆర్ మీడియా అకాడమీ కార్యదర్శి వి మణిరాం, సీనియర్ పాత్రికేయులు బొడ్డుపల్లి రాజగోపాలరావు, గ్రామీణ పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని విశాఖ బి కాలనీ షిరిడి సాయి మందిరం 34వ వార్షికోత్సవాన్ని ఆలయ కమిటీ చైర్మన్ మధుకర్ విలేకర్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు రేజేటి శ్రీనివాసాచార్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం క్షీరాభిషేకం అనంతరం అష్టోత్తర శతనామ పూజ నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఇప్పిలి భవానీ, సీనియర్ సభ్యులు శ్రీదేవి, మీనాక్షి, సంపత్రావు, సత్యనారాయణరాజు, విశాఖ బి కాలనీ అభివృద్ధి కమిటీ కన్వీనర్ మురళీధర్, సిబ్బంది సత్యనారాయణ, సత్యవతి, గుంటుకు విశ్వేశ్వరరావు, పోలాకి మాధవరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని ఓల్డ్ ఏపీహెచ్బి కాలనీలో వీధి కుక్కల బెడద తీవ్రంగా పెరిగిందని స్థానిక నివాసి ఓబీసీ మోర్చా రాష్ట్ర కో-కన్వీనర్ పసుపురెడ్డి సురేష్ బాబు సింగ్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఆక్స్ఫర్డ్ స్కూల్ పరిసరాల్లో కుక్కలు చిన్నారులపై దాడి చేయడం, రాత్రివేళ వాహనదారులను వెంబడించడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వీధి కుక్కలను పట్టుకుని స్టెరిలైజేషన్, యాంటీ ర్యాబిస్ టీకాలు వేయడంతో పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కోరారు.
ప్రజల భద్రత దృష్ట్యా మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ జీవనోపాధి మెరుగుదలతో పాటు సూపర్ ఫుడ్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంతో మునగ విలువ ఆధారిత ఉత్పత్తులపై మైక్రో ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం మండల మహిళా సమైక్య కార్యాలయంలో ప్రారంభమైంది. నాబార్డ్ సహకారంతో డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఎంపిక చేసిన 30 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు 15 రోజుల పాటు మునగ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్పై శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి PMFME పథకం కింద రుణ సదుపాయం కల్పించనున్నారు. ప్రారంభ కార్యక్రమంలో నాబార్డ్ DDM కె రమేష్ కృష్ణ మాట్లాడుతూ మునగ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. కార్యక్రమంలో మెలియా పుట్టి ఫాక్స్ చైర్మన్ సలానా మోహన్ రావు, LDM పి శ్రీనివాసరావు, MPDO పి నారాయణ ప్రసాద్, DRDA DPM నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. హయ్యర్ పెన్షన్ కోసం సుమారు 17 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా పరిశీలనలో పెద్ద సంఖ్యలో తిరస్కరణలు జరిగాయని పెన్షనర్ల ప్రతినిధులు తెలిపారు. ఇప్పటి వరకు కొద్ది మందికే పెన్షన్ చెల్లింపు ఉత్తర్వులు జారీ అయ్యాయని పేర్కొన్నారు. కనీస పెన్షన్ను 9,000 రూపాయలుగా నిర్ణయించడం, అర్హులందరికీ అధిక పెన్షన్ అమలు చేయడం, తిరస్కరించిన దరఖాస్తులను మళ్లీ పరిశీలించడం వంటి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరారు. ఈ డిమాండ్లపై ఈ నెల 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ సంస్థలకు చెందిన పెన్షనర్లు పాల్గొన్నారు. పచ్చి కొబ్బరితో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. పచ్చి కొబ్బరి సాధారణంగా వంటల్లో ఉపయోగించే పదార్థమే అయినా దీన్ని నేరుగా తీసుకోవడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో కొద్దిపాటి పచ్చి కొబ్బరిని చేర్చుకోవడం శరీరానికి సహజ శక్తిని అందించడమే కాకుండా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పచ్చి కొబ్బరిలో సమృద్ధిగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను సక్రమంగా నడిపి మలబద్ధకం సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఇందులోని సహజ కొవ్వులు చర్మాన్ని మృదువుగా ఉంచి పొడిబారకుండా కాపాడతాయి. వెంట్రుకల బలాన్ని పెంచడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. చర్మ సమస్యలు ముఖ్యంగా మొటిమలు తగ్గేందుకు ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు దోహదపడతాయి. బరువు నియంత్రణలో కూడా పచ్చి కొబ్బరి పాత్ర ఉంది. ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు ఆకలిని నియంత్రించి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహకరిస్తాయి. దీంతో శరీరంలో కొవ్వు నిల్వలు తగ్గే అవకాశం ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా ఇది సహాయకారి. వైరల్, బ్యాక్టీరియా సంబంధిత ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తిని శరీరానికి అందిస్తుంది. గొంతు సంబంధిత ఇబ్బందులు, శ్వాసకోశ సమస్యలు తగ్గేందుకు కూడా ఉపకరిస్తుంది. మానసిక ఆరోగ్య పరంగా కూడా పచ్చి కొబ్బరి ప్రయోజనకరం. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరగడంలో ఇది ఉపయుక్తంగా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే పరిమిత మోతాదులో పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగం చేసుకోవడం శరీరానికి పోషణను అందించి ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. స్వరం ఓ పరికరం, మౌనం ఆ పరికరం యొక్క అసలు చైతన్యం. కొన్ని సమయాలలో నష్టపోవడమే మంచి లాభం, కొన్ని అంశాలలో తెలియకపోవడమే మహాజ్ఞానం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.